హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు మీ ఇన్వెస్టింగ్ జర్నీలో ఉంటే కనుక ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ లైఫ్ టైంలో ఈ ఇన్వెస్టింగ్ అన్నదాన్ని చాలా డెడికేటెడ్గా వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు లేదా వాళ్ళ యొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ లేదా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టింగ్ జర్నీలోకి వస్తారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా హార్డ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి మనీ కొన్నిసార్లు రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో లేకపోతే రాంగ్ స్టాక్లో మనం కనుక స్ట్రక్ అయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఒక ట్రేడర్గా మీరు డెసిషన్స్ తీసుకునే ముందే ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను లేదా ఎటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్న దాని మీద మీకు క్లారిటీ ఉండవలసి ఉంటుంది. అండ్ ఈ క్లారిటీ రావడానికి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాల గురించి చూద్దాం. సో స్టాక్ మార్కెట్లో మనం జనరల్గా మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ డెసిషన్స్. సో ఈ డెసిషన్స్ అనేవి రెండు రకాలుగా నడుస్తూ ఉంటాయి మార్కెట్లో. అవే మనకి ఎమోషనల్ డెసిషన్స్ అండ్ డేటా డ్రివెన్ డెసిషన్స్. సో మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా మీరు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అని ఎప్పుడు అంటాము అంటే ఒక స్టాక్కి సంబంధించి మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేసినప్పుడు, లేదా ఒక న్యూస్ ఏదో వచ్చింది, లేకపోతే ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియో ఏదో చూశాను, లేదా ఒక ఫియర్తో, ఒక గ్రీడ్తో, లేదా ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో మీరు కనుక మీ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ని చేసినప్పుడు మీరు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు. అండ్ అదే మీరు కనుక డేటా డ్రివెన్ డెసిషన్స్, ఆన్ పేపర్ లేదా ఆన్ చాట్ మనకేం కనిపిస్తుంది అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీరు ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అవుతారు. అండ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకున్న ఇన్వెస్టర్నే రివార్డ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక డేటా డ్రివెన్ డెసిషన్స్ కాకుండా ఎమోషనల్ డెసిషన్స్ కనుక మీరు తీసుకొని మీరు ఒక షార్ట్ టర్మ్ ఒక 1 month ఆర్ 2 months స్పాన్లో మీరు ఒకవేళ సక్సెస్ఫుల్గా ఉన్నా అది మేబీ బికాస్ ఆఫ్ మార్కెట్ కంటిన్యూస్గా అప్వర్డ్ డౌన్వర్డ్ మూవ్ అవుతున్న ట్రెండ్ వల్ల అయి ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్గా మీకు అక్కడ నుంచి వచ్చే బెనిఫిట్ అన్నది, కాస్ట్ బెనిఫిట్ అన్నది జీరోగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీ హార్డ్ అండ్ మనీని మీరు కనుక ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఒక ఇన్వెస్టర్గా మీరు ఉన్నప్పుడు ఈ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని పారామీటర్స్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రేషియోస్ ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మార్కెట్లో మీరు ఒక 20 years నుంచి ఉన్నా సరే, లేదా ఒక 1 or 2 months బ్యాక్ మీరు ఇన్వెస్టింగ్ కోసం వచ్చినా సరే, మీరు డెఫినెట్గా వినుండే రేషియో PE రేషియో. సో ఇక్కడ PE రేషియో అంటే అర్థం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అని. సో ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనకి ఏం చెప్తుంది అంటే కంపెనీ దాని యొక్క ఎర్నింగ్స్, తను సంపాదిస్తున్న ప్రతి రూపాయిని మన యొక్క షేర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఓవరాల్గా ఆ స్టాక్కి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ PE రేషియో ఫార్ములాని మనం చూసినప్పుడు PE రేషియో ఇస్ ద రేషియో ఆఫ్ షేర్ ప్రైస్ టు ద ఎర్నింగ్స్. సో మనకి కంపెనీ ఏదైతే మనకి షేర్ ప్రైస్ ఉంటుందో దాన్ని ఎర్నింగ్స్తో కంపేర్ చేసేటప్పుడు మనం ఈ మెథడాలజీని వాడతాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే షేర్ ప్రైస్ అనేది ఒక 100 రూపాయలుగా ఉందని మనం అనుకుంటే ఎర్నింగ్స్ అన్నవి 20 రూపీస్గా ఉన్నాయి పర్ షేర్. సో ఇలా మనం చూసినప్పుడు ఆ కంపెనీ యొక్క PE రేషియో అనేది 5గా మనం డిసైడ్ చేస్తాం. అండ్ అదే ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 100గా ఉండి కంపెనీ యొక్క పర్ షేర్ ఎర్నింగ్ అనేది మనకు గనక ఒక 500 రూపీస్గా ఉండుంటే మనకి ఇక్కడ ఓవరాల్గా PE రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుందని మనం చూడొచ్చు. సో జనరల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు PE రేషియో అనేది తక్కువగా ఉంటే అది బెస్ట్ కంపెనీ అని, అండ్ ఒకవేళ PE రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటే అది మనకి కంపెనీ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉందని దాంట్లో ఇన్వెస్టింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం కంపేర్ చేసుకోవాల్సినప్పుడు మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాము అండ్ కంపెనీ యొక్క సెక్టార్లో ఉన్న అన్ని సెక్టోరియల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ యొక్క పీర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానితో కంపేర్ చేస్తున్నప్పుడు PEs ఎలా ఉన్నాయి అండ్ దాని యొక్క PEతో కంపేర్ చేసినప్పుడు ఇది తక్కువగా ఉందా లేదా అని కంపేర్ చేసుకోవడం ద్వారా మనం ఒక బెటర్ డెసిషన్కి ఎరవయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు చూస్తాం, అప్పుడు మనం డిఫెన్స్ కంపెనీ యొక్క PEని చూసినప్పుడు జనరల్గా అది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ అప్పుడు PE రేషియోని మనం ఏదో IT సెక్టర్లో ఉన్న ఇంకో కంపెనీతో కంపేర్ చేసినప్పుడు మన డెసిషన్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ డెసిషన్ లేదా మన డెసిషన్ రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ PE రేషియోని అర్థం చేసుకునేటప్పుడు మనం ఒక కంపెనీ PE రేషియోని గమనిస్తున్నప్పుడు మనం ఆ కంపెనీ యొక్క పీర్తో మాత్రమే కంపేర్ చేయాలి.
అండ్ ఆ సెక్టార్తో మాత్రం మనం కంపేర్ చేసినప్పుడు మనం ఒక బెటర్ డెసిషన్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే రేషియో రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇక్కడ మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నది నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఈక్విటీ అన్న దాని నుంచి మనం అరైవ్ అవ్వచ్చు. సో ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నది మినిమం 15%గా ఉన్నప్పుడు మనం ఆ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నది మనకి ఒక కంపెనీ అన్నది ఎంత ఎఫిషియెంట్గా షేర్ హోల్డర్ యొక్క ఈక్విటీని యూజ్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నది అన్న విషయాన్ని చూడొచ్చు. సో ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని అలాగే ఒక కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ROE అన్నది ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోవడం ద్వారా మనం ఒక బెటర్ డెసిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక మల్టీబ్యాగర్ని కనుక మీరు ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ROEతో అది పాసిబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అండ్ బిజినెస్ మోడల్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ROEలో దొరుకుతుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ ఒక మేనేజ్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా ఉన్నా అది దాని యొక్క బిజినెస్ మోడల్ నుంచి వస్తున్న క్యాష్ ఫ్లో ఏదైతే జనరేట్ అవుతుందో దాంట్లో చేస్తున్న కంపెనీ అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులు కట్టడానికి ఇది ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది క్యాష్ ఫ్లో అన్నదాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఒక బెటర్ అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎ కంపెనీ. అండ్ దీన్ని మనం డెట్ టు ఈక్విటీ రేషియోతో కంపేర్ చేస్తాము. సో డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది మనకి ఒక కంపెనీ తన డెట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్న విషయాన్ని చెప్తుంది. అండ్ ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది లెస్ దాన్ 0.5 ఉంటుందో దాన్ని మనం జనరల్గా సేఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూస్తాం. అండ్ 0.5 to 1 డెట్ టు ఈక్విటీ రేషియో ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఆ కంపెనీ కొంత మేనేజబుల్ పొజిషన్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డెట్ టు ఈక్విటీ కనుక గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే మీ హార్డ్ అండ్ మనీకి ఒక ప్రాబ్లమాటిక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మనం కాషియస్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక కంపెనీకి సంబంధించినంత వరకు మనం ఆన్ చార్ట్ చూసే ట్రెండ్ ఏదైతే ఉంటుందో ప్రైస్ ట్రెండ్ అన్నది చాలా షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్కి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్గా వస్తున్న టారిఫ్ సిచ్యువేషన్ అనేది కొంత ఇబ్బందిగా ఉంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అండ్ దీనివల్ల ప్రైస్ అబోవ్ వెళ్తుంది, కొన్నిసార్లు కిందకు వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్ని మనం చూస్తాం. అండ్ ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం ఎలా? సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది ఎర్నింగ్ పర్ షేర్. సో ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ని మనం చూస్తున్నప్పుడు ఈ EPS అన్నది ఎలా ఉంటుంది, దాని యొక్క ట్రెండ్ అన్నది ఐడెంటిఫై చేయడం ద్వారా మనం ఒక బెటర్ డెసిషన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఒక కంపెనీకి సంబంధించినంత వరకు మనకి ఇంక్రీజింగ్ ట్రెండ్ని చూస్తున్నప్పుడు ఆ కంపెనీ చాలా స్టేబుల్గా పర్ఫామ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం చూడొచ్చు. అండ్ అదే ఒక కంపెనీకి సంబంధించిన EPS అన్నది డౌన్ఫాల్ అవుతూ లేదా ఇన్కన్సిస్టెంట్గా ఉంటే అలాంటి సందర్భాల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వైజ్గా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. బికాస్ ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ప్రైస్ మనకి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ని చూపిస్తూ ఒక బయాసిడ్నెస్ని చూపిస్తుంటే ఎర్నింగ్ పర్ షేర్ అన్నది కంపెనీ యొక్క స్టామినాని అండ్ కంపెనీ యొక్క డిసిప్లిన్ అండ్ వయబిలిటీని మనకి చూపిస్తుంది. సో ఇలా మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం క్రూషియల్గా మాట్లాడుకోవాల్సిన రేషియో వచ్చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ. సో మనకి ఏదైతే షేర్ ప్రైస్ ఉంటుందో దాని యొక్క బుక్ వాల్యూతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ బ్యాంక్స్ కానీ NBFCs కానీ లేదా మనకి ఏవైతే హెవీ మెషినరీ ఉండి ప్లాంట్ అండ్ మెషినరీస్తో ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్లో మనం ప్రైస్ టు బుక్ వాల్యూని ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ప్రైస్ ఐడెంటిఫికేషన్ టూల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ టు బుక్ వాల్యూని మనం IT సెక్టార్కి కానీ లేకపోతే FMCG సెక్టార్కి కానీ మనం యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ IT సెక్టర్ ఆర్ FMCG సెక్టర్ జనరల్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద అండ్ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ మీద జనరల్గా డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇక్కడ ఈ రెండు సెక్టార్స్కి సంబంధించినంత వరకు మనం ప్రైస్ టు బుక్ వాల్యూ యూజ్ చేయడం అన్నది కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఏ సెక్టార్కి యూజ్ చేస్తున్నాము, ఎలాంటి సెక్టార్కి యూజ్ చేస్తున్నాము, అండ్ ఆ సెక్టార్లో అదర్ కరెన్సీ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఉంటుందా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా మనం ఒక బెటర్ డెసిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ రేషియోస్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకొని కంబైన్డ్ అనాలిసిస్ చేసి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్కి వచ్చి మనం ఎప్పుడైతే డిసిప్లైన్గా ఉంటామో అప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అనేది ఒక రివార్డింగ్ జర్నీగా
ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జర్నీని మీరు కంటిన్యూ చేయాలని దాని నుంచి మేము కోరుకుంటున్నాము. అండ్ అలాంటి జర్నీ మీకు ప్రాఫిటబుల్గా ఉండాలని దాని నుంచి మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ ఫైనాన్షియల్ రేషియోస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.